అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో అందరూ ఎక్కువగా అడుగుతున్న పింఛన్ల గురించి తెలుసుకుందాం. ఒంటరి మహిళల అంటే ఎవరు? ఎవరికి పింఛన్ వచ్చే అవకాశం ఉంటుంది? ఎవరు అనర్హులు? ఎవరు అర్హులు? ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్తాను. ఈ వీడియోలో చెప్పేది ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ఆధారంగా సాధారణ అవగాహన కోసం మాత్రమే. తుది అర్హత నిర్ణయం ప్రభుత్వం అమల్లో ఉన్న అధికారిక మార్గదర్శకాలు మరియు సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. ఒంటరి మహిళల అర్థం ఏమిటి అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అని. ఒంటరి మహిళ అనే పదం వింటే చాలా మందికి ఒకే విధంగా అనుకుంటారు అని ప్రభుత్వ పరంగా ఈ పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ప్రతి మహిళ ఒంటరిగా ఉంటేనే పెన్షన్ వస్తుంది అని కాదు. ప్రభుత్వం కొన్ని అర్హతలను పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే కుటుంబ పరిస్థితి ఏమిటి? ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? నిజంగా ప్రభుత్వం సహాయం అవసరమా? అనే అంశాలు చూస్తారు. ఉదాహరణకు ఒక గ్రామంలో ఇద్దరు మహిళలు ఉన్నారని అనుకుందాం. మొదటి మహిళ భర్త మరణించారు, పిల్లలు లేరు. స్థిరమైన ఆదాయం కూడా లేదు. ఆమె పూర్తిగా ఇతరులపై సహాయంపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఆమె పరిస్థితిని పరిశీలించి అర్హతను నిర్ణయించుకోవచ్చు. రెండవ మహిళ ఒంటరిగా ఉంటున్నారు, కానీ మంచి ఉద్యోగం లేదు. ప్రతి నెల మంచి ఆదాయం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం ఒంటరిగా ఉన్నాను అనే కారణంతోనే పింఛన్ వస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ప్రభుత్వం ఏ అంశాలను పరిశీలిస్తుంది? అధికారులు సాధారణంగా ఈ అంశాలను పరిశీలిస్తారు. అది కుటుంబ పరిస్థితి, ఆదాయం, నివాసం, ఇప్పటికే ఇతర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్నారా లేదా అని, సమర్పించిన పత్రాలు సరైనవా కాదా అని క్షేత్రస్థాయిలో ధృవీకరణ చూస్తారు. ఈ వివరాల ఆధారంగా అర్హత నిర్ణయించబడుతుంది. అప్లికేషన్ పెట్టాను అంటే పెన్షన్‌కి ఖాయమా? ఇది చాలా మంది పెద్ద అపోహ. దరఖాస్తు చేయడం అంటే మీరు ప్రభుత్వానికి నేను అర్హుడిని, అనర్హుడిని కావచ్చు అని దయచేసి పరిశీలించడం అనేది చెప్పినట్టు కాదు. అది వెంటనే ఆమోదం కాదు. ముందుగా అధికారులు పరిశీలిస్తారు. తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఎందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు? మంత్రి సీతక్క ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి అని. దీనికి అర్థం ఏమిటంటే అధికారులు అవసరమైతే గ్రామానికి వచ్చి ఇంటింటి పరిస్థితి, కుటుంబ పరిస్థితి, కుటుంబ వివరాలు, స్థానిక సమాచారం, సమర్పించిన పత్రాలు, పథకం వంటివి పరిశీలించవచ్చు. దీనికి ఉద్దేశం ఒకటే, తప్పుడు సమాచారం ఆధారంగా పెన్షన్ మంజూరు కాకుండా చూడటం. కొందరి దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉంటాయి? ఇవి కూడా చాలా మంది అడిగే ప్రశ్న. దానికి కొన్ని సాధారణ కారణాలు ఉండొచ్చు. పత్రాల్లో లోపాలు, వివరాలు సరిపోకపోవడం, ధృవీకరణ పత్రాలు పూర్తి కాకపోవడం, స్థానిక స్థాయి పరిశీలన కొనసాగడం. అంటే పెండింగ్‌లో ఉందని మాత్రమే పెన్షన్ తిరస్కరించబడింది అని అర్థం కాదు. ఎందుకు అర్హులకే అని ప్రభుత్వం పదే పదే చెబుతుంది? ఎందుకంటే ప్రభుత్వం పెన్షన్ వెనుక ప్రతి వరకు డబ్బు ఉంటుంది. అది ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బు. అందువల్ల నిజంగా అవసరమైన వారికే ఆ డబ్బును చేకూర్చాలి అని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అనర్హులకు వెళ్తే అర్హులైన పేదలకు నష్టం జరుగుతుంది కదా. ఒక గ్రామం ఉదాహరణకు తీసుకుంటే, ఒక గ్రామంలో 50 మంది కొత్తగా దరఖాస్తు చేశారని అనుకుందాం. పరిశీలన తర్వాత 30 మంది మాత్రమే అర్హులుగా తేల్చవచ్చు. 15 మందికి మరిన్ని వివరాలు అవసరం కావచ్చు. మరో 10 మంది అర్హత ప్రమాణాలు నెరవేరుకోవచ్చు. ఇలా కేవలం ఉదాహరణకు మాత్రమే. ప్రతి కేసు వేరువేరుగా పరిశీలించబడుతుంది. ప్రజలు ఏ తప్పులు చేయకూడదు. చాలా మంది ఇలా అనుకుంటారు. ఎవరైనా డబ్బులు తీసుకొని పెన్షన్ ఇప్పిస్తారు. ఇది ప్రమాదకరం. పెన్షన్ మంజూరు అనేది ప్రక్రియ ప్రభుత్వం నియమాల ప్రకారమే జరుగుతుంది. ఎవరైనా ఎక్కడైనా డబ్బులు లేదా ఖచ్చితంగా పెన్షన్ తెప్పిస్తామని చెబితే జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ రోజు యొక్క పెన్షన్ల యొక్క లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు పెన్షన్ల గురించి ఎలాంటి సమాచారం వచ్చినా మీకు అందించడానికి మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.